వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పైథాన్లోని సెట్స్ టాపిక్ గురించి తెలుసుకుందాం. లిస్ట్ అండ్ టపుల్ కాన్సెప్ట్స్ చూసిన తర్వాత సెట్స్ కాన్సెప్ట్ చూడండి. టపుల్ వీడియోస్ లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చూడండి. ముందుగా సెట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుందాం. ఇట్ ఈజ్ అన్ఆర్డర్డ్ టైప్. అన్ఆర్డర్డ్ టైప్ అంటే మనం సెట్స్లోకి వాల్యూస్ని ఏ ఆర్డర్లో అయితే ఇన్సర్ట్ చేసామో ఆ ఆర్డర్లో ఉండవు. ఇట్ ఈజ్ మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే మనం సెట్స్లోకి వాల్యూస్ని ఇన్సర్షన్ చేయొచ్చు ఆర్ డిలీషన్ కూడా చేయొచ్చు. ఇట్ హ్యాస్ నో డూప్లికేట్ వాల్యూస్. సెట్స్ డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు. సపోజ్ మనం ఒకే వాల్యూని మోర్ దాన్ వన్ టైం సెట్స్లోకి ఇన్సర్ట్ చేసినప్పుడు సెట్స్ ఆ వాల్యూని ఓన్లీ వన్ టైమే కన్సిడర్ చేస్తుంది. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై కర్లీ బ్రేసెస్. సెట్స్ని మనం కర్లీ బ్రేసెస్తో ఇండికేట్ చేస్తాం. ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. సెట్స్ అనే ఇటరబుల్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయలేదు. ఇండెక్సింగ్ అంటే ఏదైనా ఒక ఇండెక్స్లో ఉన్న వాల్యూని రిటర్న్ చేయలేదు. అండ్ స్లైసింగ్ అంటే సెట్స్లో ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ని రిటర్న్ చేయలేదు. అడిషన్ అండ్ డిలీషన్ ఈజ్ పాసిబుల్. సెట్స్లో అడిషన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు. వీ కెన్ ట్రావర్స్ ఈచ్ ఎలిమెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్డర్. సెట్స్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని మనం విజిట్ చేయొచ్చు, బట్ వాటి ఆర్డర్ అనేవి ఎగ్జాక్ట్గా చెప్పలేం. ఇట్ కెన్ బి క్రియేటెడ్ బై యూజింగ్ సెట్ మెథడ్. సెట్ మెథడ్తో మనం సెట్ని క్రియేట్ చేయొచ్చు. దీస్ ఆర్ ది సెట్ మెథడ్స్. మనం ఒక్కొక్క మెథడ్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ఒక ఎంప్టీ సెట్ని క్రియేట్ చేద్దాం. ఏబి అనే ఎంప్టీ సెట్ తీసుకుంటున్నాను. మనం ఏబి అనే ఎంప్టీ సెట్ని క్రియేట్ చేద్దాం. సెట్ మెథడ్తో మనం సెట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఏబి యొక్క టైప్ ప్రింట్ చేద్దాం. మనకి సెట్ అనే టైప్ రిటర్న్ అయింది. సిడి అనే సెట్లో కొన్ని వాల్యూస్ని తీసుకుందాం. 1, 2, 4 అండ్ 5. సిడి టైప్ని ప్రింట్ చేద్దాం. మనకి సిడి టైప్ కూడా సెట్ అని రిటర్న్ అయింది. ఇప్పుడు అనదర్ సెట్ని తీసుకుందాం. ఏ అనే సెట్ తీసుకున్నాను. అప్ టు 9 వరకు నేను కన్సిడర్ చేశాను. ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసి ఏ అనే సెట్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాను. ఫర్ లూప్లో మనం ఇన్ తర్వాత ఇటరబుల్ తీసుకోవాలి. ఇన్ కన్నా ముందుండే వేరియబుల్ సెట్స్లో ఉన్న వాల్యూస్ని స్పెసిఫై చేస్తుంది. ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి వాల్యూస్ రిటర్న్ అయ్యాయి. ఇక్కడ మనకి ప్రింట్ అయిన వాల్యూస్ అన్ని ఏ ఆర్డర్లో ఇన్సర్ట్ చేసామో ఆ ఆర్డర్లో వచ్చాయి కదా, కానీ సమ్టైమ్స్ జంబుల్ కూడా అవ్వచ్చు. మనం ఇన్సర్షన్ చేసిన ఆర్డర్ ఫైనల్ కాదు. సెట్ కాకుండా లిస్ట్ తీసుకొని దాన్ని సెట్గా ఎలా కన్వర్ట్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఏ అనే వేరియబుల్కి లిస్ట్ వాల్యూస్ని అసైన్ చేస్తున్నాను. సపోజ్ 1, 2, 3, 4 అండ్ 5 అనే వాల్యూస్ని అసైన్ చేశాను. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ డేటా టైప్ మనకి లిస్ట్ అవుతుంది. ఇప్పుడు బి అనే వేరియబుల్ తీసుకున్నాను. సెట్ మెథడ్ యూజ్ చేసి ఒక సెట్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ సెట్ మెథడ్లో ఏ అనే పారామీటర్ పాస్ చేసినప్పుడు ఏ అనే వేరియబుల్కి ఏదైతే అసైన్ అయి ఉందో ఆ వాల్యూస్ అన్ని సెట్గా కన్వర్ట్ అవుతాయి. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అని ప్రింట్ చేస్తే మనకి లిస్ట్ వచ్చింది ఏ యొక్క డేటా టైప్ చూస్తే. ఇప్పుడు బి డేటా టైప్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేస్తే ఇలా లిస్ట్ ఆర్ టపుల్ వాల్యూస్ని సెట్ వాల్యూస్గా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు యాడ్ మెథడ్ గురించి తెలుసుకుందాం. సపోజ్ ఎస్ అనే వేరియబుల్ తీసుకొని సెట్ మెథడ్ ద్వారా ఎంప్టీ సెట్ని క్రియేట్ చేశాను. 1 అనే వాల్యూని ఇన్సర్ట్ చేస్తాను. ఎస్ డాట్ యాడ్ ఆఫ్ 1. హియర్ ఇక్కడ యాడ్ మెథడ్ని యూజ్ చేసేటప్పుడు ఎస్ డాట్ అని మెన్షన్ చేసాం చూడండి. అంటే ఎస్ అనే సెట్లోకి ఏ యాడ్ మెథడ్ ద్వారా 1 అనే వాల్యూని పాస్ చేస్తున్నాం. ఇక్కడ ఎస్ డాట్ యాడ్ ఆఫ్ 5 అనే వాల్యూని పాస్ చేశాను. ఎస్ డాట్ యాడ్ ఆఫ్ హెల్లో అనే వాల్యూని పాస్ చేశాను. ఎస్ డాట్ యాడ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ తెలుగు టెక్ అనే వాల్యూని పాస్ చేశాను. ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసి సెట్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ ఎస్ ప్రింట్ ఆఫ్ ఐ, ఇక్కడ ఎండ్ పారామీటర్ కూడా యూజ్ చేద్దాం. ఎండ్ పారామీటర్ మెయిన్ యూజ్ ఏంటంటే మనం ఏదైనా ఒక వాల్యూని ప్రింట్ చేసిన తర్వాత ఎండ్ వాల్యూని యూజ్ చేసి నెక్స్ట్ ప్రింట్ అయ్యే లైన్ కూడా ఫస్ట్ లైన్లోనే ప్రింట్ చేస్తుంది.
ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు 1 అనే వాల్యూ ఇనీషియల్‌గా ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ తెలుగు టెక్ అనే వాల్యూ సెకండ్ పొజిషన్‌లో ప్రింట్ అయింది. 5 థర్డ్ పొజిషన్ అండ్ హెలో ఫోర్త్ పొజిషన్. బట్ మనం ఇన్సర్షన్ చేసిన ఆర్డర్ మాత్రం డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడ మనం అన్‌ఆర్డర్డ్ ప్రాపర్టీని చూడొచ్చు. అంటే ఏ ఆర్డర్‌లో అయితే ఇన్సర్ట్ చేస్తామో ఆ ఆర్డర్‌లో సెట్ వాల్యూస్ ఉండవు. ఇప్పుడు అప్డేట్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఇనీషియల్‌గా సెట్ అనే ఎంప్టీ సెట్‌ని కన్సిడర్ చేశాను. A1 అనే లిస్ట్ తీసుకున్నాను. లిస్టులో కొన్ని వాల్యూస్‌ని ఇనీషియల్‌గా అసైన్ చేశాను. A2 అనే ఇంకో లిస్ట్ తీసుకున్నాను. ఆ లిస్ట్‌లో స్ట్రింగ్స్‌ని పాస్ చేశాను. ప్రోగ్రామింగ్ తెలుగు టెక్. B1 అనే టపుల్ తీసుకున్నాను. 6, 7, 8, 9 అనే వాల్యూస్‌ని పాస్ చేశాను. ఇప్పుడు అప్డేట్ మెథడ్ ఎలా యూజ్ చేస్తామో చూడండి. s డాట్ అప్డేట్ ఆఫ్ A1, A2, B1. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ s. ఇక్కడ మనం గమనించినట్లయితే A1 డేటా టైప్ లిస్ట్ అండ్ A2 డేటా టైప్ కూడా లిస్ట్. B1 డేటా టైప్ టపుల్. మనం అప్డేట్ మెథడ్ ద్వారా A1, A2, B1ని పాస్ చేసాం. మనం ఫైనల్‌గా sని ప్రింట్ చేసినప్పుడు A1, A2, B1లో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ s అనే సెట్‌లో ఇన్సర్ట్ అయిపోయాయి. ఇక్కడ అప్డేట్ మెథడ్ మెయిన్ యూజ్ ఏంటంటే మనకి మోర్ దెన్ 1 లిస్ట్‌లో కానీ ఆర్ మోర్ దెన్ 1 టపుల్‌లో కానీ వాల్యూస్ ఉండి వాటిని సెట్స్‌గా కన్వర్ట్ చేయాలంటే అప్డేట్ మెథడ్ ద్వారా ఈజీగా మనం కన్వర్ట్ చేయొచ్చు. హియర్ యాడ్ అండ్ అప్డేట్ మెథడ్స్ సెట్స్‌లో వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు రిమూవ్ మెథడ్ గురించి తెలుసుకుందాం. s అనే సెట్‌లో 1-6 వాల్యూస్‌ని ఇనిషియల్‌గా తీసుకున్నాను. ఇప్పుడు రిమూవ్ మెథడ్ ద్వారా s అనే సెట్‌లో ఉన్న వాల్యూస్‌ని మనం రిమూవ్ చేద్దాం. s డాట్ రిమూవ్ ఆఫ్ 5. ఈ లైన్ మీనింగ్ ఏంటంటే s అనే సెట్‌లో రిమూవ్ మెథడ్ ద్వారా 5 అనే వాల్యూని రిమూవ్ చేస్తున్నాం. మనం రిమూవ్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు ఇన్సైడ్ పారాంథసిస్‌లో ఓన్లీ 1 వాల్యూ ఎట్ ఎ టైమ్ తీసుకోవాలి. s వాల్యూని ప్రింట్ చేద్దాం. మనం ఇనిషియల్‌గా 1 నుంచి 6 వరకు వాల్యూస్ తీసుకున్నాం. 5 అనే వాల్యూని రిమూవ్ మెథడ్ ద్వారా రిమూవ్ చేసిన తర్వాత సెట్‌ని ప్రింట్ చేస్తే మనకి 5 అనే వాల్యూ కాకుండా రిమైనింగ్ వాల్యూస్ అన్నీ ప్రింట్ అయ్యాయి. ఇక్కడ s డాట్ రిమూవ్ ఆఫ్ 100. ఇక్కడ నేను 100 అనే వాల్యూని s అనే సెట్‌లో నుంచి రిమూవ్ చేద్దామని కమాండ్‌ని పాస్ చేశాను. బట్ 100 అనే వాల్యూ సెట్‌లో లేదు. అప్పుడు మనకి రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం. ప్రింట్ ఆఫ్ s రన్ చేస్తే మనకి ఎర్రర్ డిస్‌ప్లే అయింది. మనం ఇక్కడ ఏం గమనించొచ్చంటే మనం రిమూవ్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు సెట్‌లో ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ తప్ప వేరే వాల్యూస్‌ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తే మనకి కీ ఎర్రర్ అని ప్రొడ్యూస్ చేస్తుంది. హియర్ s అనే సెట్‌లో 1, 2, 3, 4 వాల్యూస్‌ని తీసుకున్నాను. s డాట్ పాప్ అనే మెథడ్‌ని యూజ్ చేశాను. ఇక్కడ మనం పారాంథసిస్‌లో ఏదైనా వాల్యూ ఇన్సర్ట్ చేద్దాం. 3 అనే వాల్యూని ఇన్సర్ట్ చేశాను. ప్రింట్ చేస్తే మనకి ఎర్రర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మనం పాప్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు ఆ మెథడ్‌లో ఏ పారామీటర్‌ని యూజ్ చేయకూడదు. సో s డాట్ పాప్ అనే మెథడ్‌ని యూజ్ చేశాను. sని ప్రింట్ చేద్దాం. మనకి ఇక్కడ sని ప్రింట్ చేసినప్పుడు 1 అనే వాల్యూ రిమూవ్ అయిపోయింది. మనం పాప్ మెథడ్‌ని యూజ్ చేసినప్పుడు సెట్‌లో ఉన్న వాల్యూస్‌లో ఏ వాల్యూ డిలీట్ అవుతుందో కన్ఫర్మ్‌గా చెప్పలేం. పాప్ మెథడ్ రాండమ్‌గా వాల్యూని డిలీట్ చేసేస్తుంది. ఇక్కడ మనం s డాట్ పాప్ అనే మెథడ్‌ని 5 టైమ్స్ యూజ్ చేద్దాం. ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి ఎర్రర్ డిస్‌ప్లే అయింది. ఎందుకంటే సెట్‌లో ఓన్లీ 4 వాల్యూసే ఉన్నాయి. 1, 2, 3 అండ్ 4. మనం పాప్ అనే మెథడ్‌ని 5 టైమ్స్ కాల్ చేసాం. ఇనిషియల్‌గా ఫస్ట్ 4 టైమ్స్ రాండమ్‌గా సెట్‌లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్‌ని డిలీట్ చేసేస్తుంది. అండ్ ఫిఫ్త్ టైమ్ వచ్చేసరికి సెట్‌లో వాల్యూస్ ఏం లేవు. అలాంటప్పుడు పాప్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు డిస్కార్డ్ మెథడ్ గురించి తెలుసుకుందాం.
ఇనీషియల్‌గా ఎస్ అనే సెట్‌లో 1, 2, 3, 4 అనే వాల్యూస్‌ని తీసుకున్నాను. ఎస్ డాట్ డిస్కార్డ్ ఆఫ్ 2 అని తీసుకున్నాను. ఇప్పుడు డిస్కార్డ్ మెథడ్ ద్వారా 2 అనే వాల్యూని రిమూవ్ చేసాం. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఎస్ అని టైప్ చేసినప్పుడు మనకి 1, 3, 4 అనే వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. 2 డిలీట్ అయిపోయింది. అండ్ ఎస్ డాట్ డిస్కార్డ్ ఆఫ్ 100 అని ఇద్దాం. అండ్ దెన్ ఎస్ అనే సెట్‌ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రీవియస్‌గా రిమూవ్ మెథడ్‌లో ఏదైనా ఒక వాల్యూ సెట్‌లో లేని వాల్యూని పాస్ చేసినప్పుడు ఆ రిమూవ్ మెథడ్ అన్నది మనకి ఎర్రర్ డిస్‌ప్లే చేసింది. బట్ డిస్కార్డ్ మెథడ్ మాత్రం సెట్‌లో లేని వాల్యూని డిలీట్ చేయమని మనం పాస్ చేస్తే ఆ వాల్యూ సెట్‌లో ఉంటే డిలీట్ చేస్తుంది. లేదంటే డిస్కార్డ్ మనకి ఎర్రర్ డిస్‌ప్లే చేయకుండా యాజ్ ఇట్ ఈస్‌గా రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు డిస్కార్డ్ మెథడ్‌ని 5 టైమ్స్ యూజ్ చేద్దాం. ఎస్ డాట్ డిస్కార్డ్ ఆఫ్ 6 ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే ఫస్ట్ 4 మెథడ్స్‌లో మనకి సెట్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ డిలీట్ అయిపోయాయి. బట్ ఫిఫ్త్ టైమ్ మనం 6 అనే పారామీటర్‌ని పంపించినా మనకి ఎర్రర్ ఏం డిస్‌ప్లే చేయలేదు. సో, ఈ కేసెస్‌లో మనం తెలుసుకోవాల్సింది ఏందంటే పాప్ అండ్ రిమూవ్ మెథడ్స్ మనకి సమ్‌టైమ్స్ ఎర్రర్స్‌ని డిస్‌ప్లే చేస్తాయి. బట్ డిస్కార్డ్ మెథడ్ మాత్రం సెట్‌లో లేని ఎలిమెంట్స్‌ని పాస్ చేసినా ఎర్రర్‌ని డిస్‌ప్లే చేయదు. ఇప్పుడు క్లియర్ మెథడ్ గురించి తెలుసుకుందాం. క్లియర్ ఇక్కడ మనకి ప్రింట్ చేస్తే సెట్ అని రిటర్న్ అయింది. ఎంప్టీ సెట్ అని రిటర్న్ అయింది. సిమిలర్‌గా ఎస్ అనే సెట్‌కి 1, 2, 3 అండ్ 4 అనే వాల్యూస్‌ని అసైన్ చేశాను. ఎస్ డాట్ క్లియర్ అన్న మెథడ్‌ని ఇక్కడ వాడాను. మనకి ఎంప్టీ సెట్ రిటర్న్ అయింది. ఈ క్లియర్ మెథడ్ మెయిన్ యూజ్ ఏంటంటే సెట్‌లో ఉన్న టోటల్ వాల్యూస్‌ని ఒకేసారి డిలీట్ చేస్తుంది. ఇప్పుడు మనం యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ అండ్ సిమెట్రిక్ డిఫరెన్స్ మెథడ్స్‌ని ఒకేసారి తెలుసుకుందాం. దీనికన్నా ముందు వీటిని మ్యాథమెటికల్‌గా కూడా వాడతాం. వాటి గురించి తెలుసుకుందాం. ఎగ్జాంపుల్‌గా నేను 2 సెట్స్ తీసుకున్నాను. ఫస్ట్ సెట్‌లో 1, 2, 3, 4 అండ్ 5 వాల్యూస్ ఇన్సర్ట్ చేశాను. అండ్ సెకండ్ సెట్‌లో 2, 5, 7, 8 అండ్ 9 అనే వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు యూనియన్ మెథడ్‌ని పర్ఫార్మ్ చేద్దాం. ఇక్కడ యూనియన్ మెథడ్‌ని పర్ఫార్మ్ చేసినప్పుడు రిటర్న్స్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఫర్ వన్ టైమ్. ఈ యూనియన్ మెథడ్ అన్నది S1 అండ్ S2 మెథడ్‌లో ఉన్న అన్ని వాల్యూస్‌ని ప్రింట్ చేస్తుంది. బట్ ఒక్క వాల్యూని వన్ టైమ్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. మనకి ఫైనల్‌గా వాల్యూ ఎలా వస్తుందంటే 1, 2, 3, 4, 5, 7, 8, 9 ఈ వాల్యూస్ మనకి యూనియన్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేసినప్పుడు రిజల్ట్‌గా వస్తాయి. హియర్ మనం చూసుకున్నట్లయితే 2 అండ్ 5 అన్న వాల్యూస్ S2 అండ్ S1 రెండిట్లో ఉన్నాయి. బట్ యూనియన్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తే 2 అండ్ 5 వాల్యూస్ కూడా ఓన్లీ వన్ టైమ్ మాత్రమే రిపీట్ అయ్యాయి దీంట్లో. మనం ఈ 2 సెట్స్‌కి ఇంటర్సెక్షన్ మెథడ్‌ని పర్ఫార్మ్ చేసినప్పుడు ఇది ఓన్లీ కామన్ వాల్యూస్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. హియర్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ 2 సెట్స్‌లో 2 అండ్ 5 అనే వాల్యూస్ కామన్‌గా ఉన్నాయి. సో, మనం ఇంటర్సెక్షన్ పర్ఫార్మ్ చేసినప్పుడు ఓన్లీ 2 అండ్ 5 మాత్రమే రిటర్న్ అవుతాయి. మనం డిఫరెన్స్ మెథడ్‌ని యూజ్ చేసినప్పుడు ఇది ఫస్ట్ సెట్‌లో యూనిక్‌గా ఉన్న వాల్యూస్‌ని మాత్రమే రిటర్న్ చేస్తుంది. హియర్ దీని మీనింగ్ ఏంటంటే మనం S1 అనే సెట్‌లో 1, 2, 3, 4 అండ్ 5 అనే వాల్యూస్ తీసుకున్నాం. 2, 5, 7, 8 అండ్ 9 అనే వాల్యూస్‌ని S2లో తీసుకున్నాం. S1 అండ్ S2లో 2 అండ్ 5 అనే వాల్యూస్ కామన్‌గా ఉన్నాయి. ఈ కామన్‌గా ఉండే వాల్యూస్ కాకుండా S1లో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్‌ని డిఫరెన్స్ మెథడ్‌ని యూజ్ చేసినప్పుడు మనకి రిటర్న్ అవుతాయి. ఈ రిజల్ట్ 1, 3, 4 అనే వాల్యూస్ రిటర్న్ అవుతాయి. సిమెట్రిక్ డిఫరెన్స్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేసినప్పుడు ఈ 2 సెట్స్‌లో ఏవైతే కామన్‌గా లేవో ఆ వాల్యూస్ అన్నీ రిటర్న్ అవుతాయి. సో, మనకి ఆన్సర్ ఎలా వస్తుందంటే 1, 3, 4, 7, 8, 9 ఈ వాల్యూస్ మనకి రిటర్న్ అవుతాయి. ముందుగా S1 అనే సెట్‌కి 1, 2, 3 అండ్ 4 అనే వాల్యూస్‌ని తీసుకున్నాను. S2 అనే సెట్‌కి 2, 4, 5, 6 అనే వాల్యూస్‌ని తీసుకున్నాను.
ఇప్పుడు యూనియన్ ఆపరేషన్‌ని పర్ఫార్మ్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ S1 డాట్ యూనియన్ ఆఫ్ S2. ఇప్పుడు రన్ చేస్తే మనకి 1, 2, 3, 4, 5 అండ్ 6 అనే వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. హియర్ మనం గమనించాల్సింది ఏంటంటే అన్ని వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. బట్ కామన్ వాల్యూ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఓన్లీ వన్ టైం మాత్రమే యూనియన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఆపరేషన్‌ని పర్ఫామ్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ S1 డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ S2. ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి ఈ 2 సెట్స్‌లో ఏవైతే కామన్ వాల్యూస్ ఉన్నాయో అవి మాత్రమే ప్రింట్ అయ్యాయి. డిఫరెన్స్ మెథడ్‌ని యూజ్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ S1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S2. ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి S1 అనే సెట్‌లో కామన్ వాల్యూస్ కాకుండా ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో అవి ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు సిమ్మెట్రిక్ డిఫరెన్స్ మెథడ్‌ని యూజ్ చేద్దాం. సిమ్మెట్రిక్ డిఫరెన్స్‌ని క్యాప్‌తో ఇండికేట్ చేస్తాం. క్యాప్ అంటే హియర్ ఈ సింబల్‌ని క్యాప్ అని అంటాం. ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి ఫస్ట్ అండ్ సెకండ్ సెట్స్‌లో కామన్‌గా లేని వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేసింది. హియర్ ఫస్ట్ సెట్‌లో 1, 3 అనే వాల్యూస్ యూనిక్‌గా ఉన్నాయి. అండ్ సెకండ్ సెట్‌లో 5 అండ్ 6 అనే వాల్యూస్ యూనిక్‌గా ఉన్నాయి. సో, మనకి రిజల్ట్‌గా 1, 3, 5 అండ్ 6 అనే వాల్యూస్‌ని రిటర్న్ చేసింది. సో, దిస్ ఈజ్ అబౌట్ సెట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.